ఏవండి, ఆ బీరువాలో నా రవిక ఉంటుంది, కొంచెం తీసుకురండి. ఇదిగో. నేను అడిగింది జాకెట్ కాదండి, రవిక 2-6లో ఉంటుంది, తీసుకురండి. ఇదే. అవును, నేను ఇందాక ఇచ్చింది జాకెట్, నువ్వు ఇప్పుడు వేసుకుంది జాకెటేగా, తేడా ఏముంది? నేను వేసుకుంది జాకెట్ కాదండి, రవిక. దీనికి ఓ స్పెషాలిటీ ఉంది. ఏంటి? ముడి ఉంటే రవిక, హుక్స్ లో ఉంటే జాకెట్. ఓ సింతేనా? ఇంతేనా తీసేయకండి. అసలు రవికని రవిక అని ఎందుకు పిలుస్తారో తెలుసా? తెలీదా? మీకు ఎంతో తెలుసు అనుకున్నా, చాలా తెలీదే. శ్రావణి శ్రావణి, జాకెట్ కి రవికి తేడా ఏంటో చెప్పా. చీపో, నేను చెప్పను. చెప్పు చెప్పు. నాకు సిగ్గేస్తుంది బాబు. అబ్బా, నన్ను టెన్షన్ లో పెట్టకు. చెప్పు చెప్పు, చెప్పవా? రా అంటే రాత్రిపూట. రాత్రిపూట. వి అంటే విప్పి. కాంటే కట్టుకునేది. కట్టుకునేదా? రాత్రిపూట విప్పి కట్టుకునేది కనుక రవిక. ఇప్పుడు నేను రవికకి అర్థం తెలుసుకున్నాను కదా, నేనేం చెయ్యాలి? ఏమో, నీకు ఎంతో తెలుసు అనుకున్నాను, చాలా తెలీదు. ఇలా రా, పడుకో. రండి సంబంధం రండి, మీరు ధైర్యంగా రావచ్చు, ఇక్కడ ఎవ్వరూ లేరు, రండి. మీరు మాత్రం వినే పాట నాకెలా తెలిసింది? అదే కదా ఆశ్చర్యంగా ఉంది, ఎలా తెలిసింది? ముందుకొస్తే చెప్తాను. కొంచెం, ఇంకొంచెం. చాలా. నన్నేం చేయబోతున్నారు? ఒక ఇంజెక్షన్ ఇచ్చి ఆపరేషన్ చేయబోతున్నాను. అయ్యా బాబు అంటే వాచ్ వదలటం లేదు, అందుకు. కుక్క అరుస్తోంది, అతను వచ్చుంటాడు, దీన్ని దాచిపెట్టాలి. నువ్వు వెళ్ళు. మేడం, మేడం ఎలా పిలవాలి? ఏం పేరు? జానకి. ఓ, దీని పేరు జానక? జానకి నర్దరి నర్దరి. చిచి, దాని పేరు మణి, జేమ్స్ మణి. మోళే, ఆల్ ది బెస్ట్. ఇక్కడికి వస్తే ఓ మ్యాటర్ చెప్తానన్నారు, ఏంటండి అది? లోపలికి రండి, చెప్తాను. ఒరిజినల్ టూపు వన్ను, నీవిడక్కడక్కడా? నో, నెవర్ అండి. నేనిన్న అదే పాట మీరు విన్నారు, సేమ్ లిరిక్స్. దీనికేమంటారు? అది సాంస్క్రిట్ కదా, నాకు తెలీదు. అది కాదండి. తెలిస్తే చెప్పొచ్చుగా. అది రేడియోనో వాక్మ్యానో కాదు, అయినా వినపడుతుంది. ఎట్టా? నేను విషయం చెప్తాను, అపార్థం చేసుకోకండి. నేను జేమ్స్ మణి, ఇదా నీ సర్కిల్కి నేను ఫిట్ అవ్వనండి. మీరు అవుతారు, అది విధి. ఏంటండి, ఇది బిస్కెట్, ఇది విజిలో. ఇంత దూరం వచ్చారు, నా సర్కిల్లోకి మాత్రం రాలేరేంటి? అయ్యో, గుండెల్లో ఇట్టారు కదండి చెయ్య, తట్టుకోలేదండి. అయ్యో, మీరు ఆ శ్లోకం చదివినప్పటి నుంచి ఏండే నా మనసు అంతా బరువు ఎక్కువైపోయిందండి. బరువు ఎక్కువైతే వదిలేచ్చు కదా. అయ్యో చెప్తూ విసిలేకండి, నాకు గిట్టదు. గిట్టని దాన్ని ఎందుకండి ఇంట్లో పెట్టుకున్నారు? విసిరేసారా? ఎందుకు నువ్వు చిత్రాలు చేస్తారు? నాకా విసిలేయటం చేత కాదు. మీకు విసిలేయటం వచ్చా? ఇప్పుడు కాదు, రండి.
రండి రండి. అయ్యో వద్దండి, అదేం వద్దండి. నా లక్ష్యానికి విరుద్ధంగా నేను ప్రవర్తించలేనండి. అయ్యో ఏంటండి ఇది? కాస్తంత ప్రేమలో ఓడిపోయినందుకు కాళ్ళకు ఊరేసుకుంటారా? ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కాళ్ళకు ఊరేసుకుంటారా? బలేటోరండి, అది కూడా మీకు తెలియలేదు. ధైర్యంగా ఉండండి. ఇలా చూడండి, ప్రేమ కోసమని ప్రాణాలు తీసుకోవడానికి మీరు సిద్ధమయ్యారు. మీ ప్రాణాల కోసం నేను నా లక్ష్యాన్ని మార్చుకుంటున్నాను. ఐ లవ్ యూ, లవ్ యూ. నన్ను లవ్ చేశాడని, నా కోసం అన్ని పోగొట్టుకున్నాడని ఇప్పుడు ఎందుకు ఇంకో పెళ్లికి ఒప్పుకోవడం? మరి కుట్టి నువ్వే గాంధీ చెప్పు వీళ్ళకి. నాకు తెలుసు దానికి కారణం ఆస్తి పోతుంది పెళ్లి చేసుకోకపోతే, అంతేగా? కాదు, మా అన్న ఆస్తి కోసం ఆశపడే మనిషి కాదు. నిన్ను తను నిజంగా ప్రేమించాడు జానకి. మేడం మీకేవీ తెలీదు. నిజానికి నీకే తెలియదు. నువ్వు సంబంధాన్ని నాకు పరిచయం చేశావే, అప్పుడు నేను అతన్ని ఒక సహాయం అడిగాను. నేను జానకి కలిసి మా సొంత ఖర్చుతో ఒక అనాథాశ్రమం నడుపుతున్నాం. అక్కడ 400 మంది పిల్లలున్నారు. వాళ్ళందరూ ఉండటానికి వీలైనంత చోట్లేదు. మీ సినిమా వాళ్ళతో చెప్పి ఏదైనా డొనేషను అడిగితే. నేను అన్నానని తప్పుగా అనుకోకండమ్మా. మనం ఎందుకు ఇంకోరి దగ్గరికి వెళ్ళి చేయి సాష్టం? ఇప్పుడు ఈవిడ డాక్టరు, ఈవిని పెళ్లి చేసుకుని లాడ్జ్లో కాపురం పెట్టచ్చా చెప్పండి? అయ్యయ్యా, కానీ నాకు సొంతంగా లాడ్జ్ ఉందే. అందుకని నేను ఈవిని పెళ్లి చేసుకుని ఈవిడితో ఫ్యామిలీ అయిపోతాను. అప్పుడు లాడ్జ్ అనాథ అవుద్ది. ఆ అనాథ పిల్లల్ని తీసుకొచ్చి లాడ్జ్లో ఉంచామే అనుకోండి, లాడ్జ్ ఫ్యామిలీ అవుద్ది. వినటానికి అందంగానే ఉంది, కానీ అది. అలా అంటారటండి? నేను తమాషా కన్నాను అనుకుంటున్నారా? కావాలంటే మీరు 4 రోజుల్లో ఉన్న చోటు ఖాళీ చేసి పిల్లల్ని వేసుకుని లాడ్జికి వచ్చేయండి. లాడ్జి ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు దానికి పెంటపాడు మ్యాన్షన్ అని పేరు, కానీ దాన్ని జానకి నిలయంగా మార్చి రాయిద్దాం అనుకుంటున్నా. అతని తాతగారు పోయాకే విల్లులో ఉన్న చిక్కేమిడో తనకు అర్థమైంది. అయ్యో, పిల్లలు రోడ్డు పాలవకూడదండి. నేను అన్నదానికి తిరుగు లేదు. లాడ్జి పిల్లలదే. అయ్యో, మరి ఆ జానకి మిమ్మల్ని. అదేదో నా తలరాతలా జరిగింది, కానీ దీని పేరు జానకి నిలయమే. ఇది ఆ అనాథ పిల్లలదే. అయితే పెళ్లి కానుక ఆవిడకి ఇద్దాం అనుకున్నాను. ఇప్పుడు ప్రేమ కానుక ఈ పిల్లలకి ఇచ్చిపోతాను. ఈ విషయాలేవి నాకు తెలియవు మేడం. మీ మనసు కరిగింది నిజమే అయితే ఓసారి వీళ్ళ అన్నం చూడండి. എന്താ പറഞ്ഞത്? ഈ ജാനകി വലിയ സർജനാക്കും. അവൾക്ക് വെട്ടതാണ് അറിയുമോ ഒട്ട അറിയാത്. ഇവൾക്ക് ലവ് ఎందుకు అలే? ఎవరాది నా కూతురు లవ్ తెలియదనేది? పెళ్లి కొడుకు వాళ్ళు ఇచ్చిన పట్టు చీర నగలు తిరిగిచ్చింది గాని తాళి తిరిగిచ్చిందా? మాలతి, నువ్వు కూడా చేయవు. రోజు ఆ తాళి కళ్ళకద్దుకున్న తర్వాతే తను ఆసుపత్రికి వెళ్తుంది. అమ్మ దొంగ. అతని మీద నీకు లవ్ ఉందా లేదా? ఉంది, గుండెల్లో లోతుగా లోపలుగా. మొదల బోర్వెల్ పంపు పోட்டு అది తీసి బయటపడే. విను, ఈనాడు మనసులో దాచుకున్నాను, ఆ బరువు భరించలేకపోతున్నాను. ఇప్పుడు ఎస్ ఎస్ యా, ఐ వాంట్ ఈజ్ ఆఫ్ మై హార్ట్. నైస్. నెక్స్ట్ మనసు విప్పి నువ్వు అతనితో. మనసా? అవుట్. అతని కళ్ళలోకి చూస్తే అన్ని మర్చిపోతా. కళ్ళలోకి చూడటానికి భయం వేస్తే తిరిగి చెప్పు. మీతో 3 words 3 మాటలు చెప్పాలను తనే అర్థం చేసుకుంటాడు. ఎస్, దిస్ సౌండ్స్ బెటర్. ఒకవేళ అలా జరగలేదనుకో, నోట్లోంచి మాట రాలేదనుకో, ఒక్కటే దారి, కౌగిలించుకుని ముద్దివ్వు. హాస్పిటల్ ఫస్ట్ మీటింగ్ అదని చేయలేదు. అయ్యా, అసలే ఆవేశంలో ఉన్నారు. ముహూర్తం లోపు అడుగు ముందుకు వేశారంటే అనర్థాలు దాపరిస్తాయండి. జాగ్రత్త సుమా. టైము 10:30 మహాప్రభు. ఏంటి పంతులు గారు, ఈ టైంలో మీరు ఇక్కడ ఉండొచ్చా? నేనుంటే పర్వాలేదమ్మా, నువ్వుంటేనే ప్రమాదం. ఇంతకీ మీ సిస్టర్ ఎక్కడా? అదిగో. ఆగండి. భయపడకూడదు. ఇప్పుడు అడుగు పెట్టండి. కుడికాలు ముందు పెట్టి తల్లి. అది ఏమిటి చెంగుతో పట్టుకు? బాగా వేడిగా ఉన్నాయండి, చల్లారుస్తాను. కాసేపు ఆగాక కొంచెం కొంచెం తాగండి. అయ్యయ్యో, చేయి కాలుతుందండి. అయ్యో, ఇంకా 10 నిమిషాలు టైం ఉంది. అప్పుడే మెయిన్ పిక్చర్ మొదలు పెట్టినట్టున్నాడుగా. పదరా. అమ్మా శ్రావణి,
ఏంటమ్మా ముహూర్తానికి ఇంకా 10 నిమిషాలు టైం ఉంది కదా ఈలోపే మీరు అదేం లేదు పంతులు గారు, నా కుడి భుజం మీద బల్లి పడితే అరిచాను. నేను ఇంకో విధంగా అనుకున్నానులే. ఒరేయ్, అమ్మాయి గారి కుడి భుజం మీద బల్లి పడితే అరిచిందట. ఆ బల్లిపాటి శాస్త్రం లైవ్ తిరగేసిస్తావేంట్రా దరిద్రుడా. ఓహో, ఏం రాసింది అందులో? పంతులు గారు, అమ్మా ఆ బుక్ లో ఏం రాసింది? నా నోటితో నేను చెప్పలేనమ్మా, పెన్సిల్ తో అండర్లైన్ చేశాను, మీరే చూసుకోండి. ఏమిటి? కుడి భుజం రతి సౌఖ్యం. ఈ వాచి నీకు. ఎందుకు మేడం ఇవన్నీ? ఇలా చూడు, ఇందులో అలారం ఉంది. ఇది రోజుకి 3 తడవలు కొట్టదు, పాడుతుంది. వినాయకుడి శ్లోకం కదూ? జీసస్ మీద పాట పాడే వాచ్ ఉండంగిల్, నాకు 6 వాచ్ వేణం. ఏంటి నువ్వు వాట్సాప్ పెట్టుకున్నా అనుకున్నావా? అదల్లా నేను వారం ఫ్రీ సర్వీస్ చేస్తుంటానే, ఆ అనాథాశ్రమం నడిపేది వీరే. ఓ జీసస్. హాయ్ జాన్, రారా. సారీ, బిజీగా ఉన్నావా? లేదు లేదు, రా, పర్వాలేదు, నేను క్యాంటీన్లో వెయిట్ చేస్తాను. జానకి, నేనే బయలుదేరుతాను. నా చేత్తో వాచి తీసుకున్న అమ్మాయిలందరికీ వెంటనే పెళ్ళయింది. నీకు మంచి సంబంధం దొరుకుతుంది. మేడం, నీకు పెళ్ళంటే నీకిటదు కదా. ఏమ్మా, నువ్వు పక్కనే ఉంటావుగా, నువ్వైనా చెప్పొచ్చుగా. నీకు పెళ్ళయిందా? ఓ 7 ముறை. ఏమిటి, 7 సార్లు పెళ్ళయిందా? డైవర్స్ 4 ముறை కళ్యాణం చేయదు, 7 ముறை డైవర్స్ చేయదు. అలే ఎందుకైనా మంచిది, తగలకుండా యువతలుగా నిల్చో. వస్తానమ్మా. స్ట్రెచ్చర్ పంపించండి. నువ్వు ఆపరేషన్ థియేటర్ రెడీ చేయి, వెళ్ళు. ఓ మిస్టర్ సంబంధం ఫ్యామిలీ, దెబ్బ తగలడం వల్ల పేగు లేసా తొలగిది. ఒక చిరియ ఆపరేషన్. నమ్మనోడికి అయ్యో, ఆపరేషన్. అయ్యో భగవంతుడా. ఏడుది ఆపరేషన్ గదిలో ఉంది. అవును సార్. రూమ్ అంతా తిరుగుతుందేటి? లేదు సార్, మేమే తిరుగుతున్నాం. వన్ టైంలో తిరుగుతారటయ్యా. ఇంతకు ఆపరేషన్ చేసేది ఎవరు? అమ్మాయా వద్దు, చంపేస్తా సార్. కాళ్ళు పట్టుకుని అడిగినా వద్దు వద్దు వద్దు. ఏంటి ఇతను మాట్లాడుతూనే ఉన్నాడు? ప్రొపోఫాల్ ఎంత ఇచ్చారు? 10cc డాక్టర్. ఇంకో 5cc ఇవ్వండి. నువ్వు మోమోసున్నా తప్పించుకోలేవు. చూశాను నేను, నీ మోహన్ చూశాను. ఎవరయ్యా గుర్తుంది? ఇంజక్షన్ ఐసీసీయా 2 పెగ్గులు వేసి మోటార్ బైక్ జంప్ చేసేవాడు నేను. ఇదేం ఎక్కుతే అయ్యో ఆంబోతే బెటర్ అనిపిస్తుంది. కత్తితో తోడేస్తుంది. మా తాతయ్యకి తెలిసిందనుకో, పళ్ళు ఓడగొట్టి చేతిలో పెడతాడు. కానీ మా తాతయ్య పళ్ళు లేవు, తెలుసా మీకు? మిస్టర్ సంబంధం ఫ్యామిలీ, ఆపరేషన్ పూర్తయింది. 3 రోజుల్లో తీసుకెళ్లొచ్చు. నీ మేలు మర్చిపోలేనమ్మా. సంబంధం తాతగారు, మనవడంటే ప్రాణం. మేడం, మీ వాచ్ దొరికిందా? తెలీదు, ఎక్కడ పడిందో. ఇది పీకేఎస్ డిశ్చార్జ్ రిపోర్ట్. మీరు సైన్ చేస్తే ఇస్తాను. 4 రోజులుగా అడుగుతున్నారు. పీకేఎస్ ఏమిటి? పీకేఎస్ అతను ఏమన్నా నీ అన్నయ్య? పేరు పెట్టి పిలవచ్చుగా. ఇలా చూడు, ఎస్కేపీ అని ఇంకోడు ఉన్నాడు. మారిపోవచ్చు. ఉన్న కన్ఫ్యూషన్ చాలదా? ఇందులో సంబంధం ఎక్స్రే రిపోర్ట్ ఉంది, ఒకసారి చూస్తే పంపిస్తాను. ఓకే, ఇదొక ఫార్మాలిటీ.
మూర్తి, ఎస్ డాక్టర్. సంబంధమైన ఆపరేషన్ చేసేనే ఏ రూమ్ లో ఉన్నాడు? ఇంతకు ముందే డిశ్చార్జ్ వెళ్ళారు. ఏ, shit. అక్క, వాంతులతో చచ్చిపోతున్నాను. మంచినీళ్ళు తెమ్మంటే ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావే? ఏంటి టెన్షనా? ఈ సీమంతా నువ్వు వంట గడగడలాడిపోతుందంటారు. ఇదేంటి బావా చెవటలు పడుతున్నాయి? నిజం చెప్పనా, కడుపు అక్కకి, కడుపులో తిప్పింది నాకు. నీ భార్యకి కడుపు. నిజమా? ఓసి నీ దుప్పతగా అసలైన ఆంధ్ర మరదలు అనిపించుకున్నావు. మరి నేను సెసలైన ఆంధ్ర బాబుని అనిపించుకోవాలిగా నిన్ను. ఏంటి బావ ఇంత గట్టిగా కొట్టావు? ఏమిట్రా, ఏమైంది? మీకు బుల్లి మనవడు పుట్టబోతున్నాడు. ఏమ్మా? అవును మావయ్య గారు. తల్లి కాబోతోంది నా కోడలైతే నువ్వు సిగ్గుపడతావు. పిచ్చిముద్ద ఉండరా అమ్మా. ఈ తాత మీసాలు పట్టి ఆడించే మనవడు కావాలి. నువ్వు కొంచెం అటు తిరుగమ్మా. నువ్వు కొంచెం ఇటు తిరుగమ్మా. స్టార్ట్ కెమెరా రోలింగ్ యాక్షన్. తలకిందులుగా దూకుతున్నాడు. వాచి నోట్లోకి రాగానే కిందకి దిగి ఉమ్మేస్తాడు. ఏంటి? ఏం లేదు మాస్టర్, పల్టీ కొడుతుంటే తీగేసుకుంది. అయ్యో, దీనికి ఎందుకు అయ్యా అంటావు? నేనేమనలేదే. సరే పిలువాళ్ళని. రే రండిరా తొందరగా రండిరా. కట్ కట్ కట్. ఎవరయ్యా వాళ్ళు? నాకు తెలిసిన వాళ్ళే మాస్టర్. రే దించండి రా. ఏంటి ఎవరో వాళ్ళు? మేమేం ఆడవాళ్ళని మోగజవాళ్ళని హింసించడం లేదే. ఎక్కడికి ఎందుకు వచ్చారు? అదే ఇప్పుడే ఆపరేషన్ అయింది, ఈలోగా పనిలోకి వచ్చారే అని. తమరు ఆపరేషన్ ఏ పద్ధతిలో చేశారో ఏమో. నా ఆరోగ్యం బాగుండాలి కనుక పనిలోకి వచ్చాను. మరి కడుపు నింపాలి కదా. గంట కొట్టుద్దే. పాట పడుతుందనే కదా నీ ఏటేటే? ఎలా? నీ షూటింగ్ ఆపడానికి రాలేదు, ఆపరేషన్ చేసిన డాక్టర్ని కదా, పేషెంట్ ని చూసిపోదామని వచ్చాను. అన్నా కాస్త చూపించన్నా. నువ్వు నోర్మోయివా. నేనేమన్నా వాషింగ్ మెషిన్, ఎయిర్ కండిషన్, ఆఫ్టర్ సేల్ సర్వీస్కి వచ్చినట్టు వచ్చారు. రే కాఫీ చెప్పరా. రే అందరూ కాఫీ తండ్రా. ఒక్కడికే. అన్నకు మాత్రం తండి. ఏం పోవాం పో అంటే? ఏం లేదు, ఒకవేళ రేపే మీకు కడుపు నొప్పి వస్తే తప్పకుండా మా హాస్పిటల్ కి రావాలి. కడుపులో నొప్పా? నాకా? రే కడుపులో కుదరా. అయ్యయ్యో, ఏంటిది? కడుపా రాతి బండా? అంటే సపోజ్ వస్తే? సపోజ్ ఏమీ రాదు, నాకేమీ కాదు. ఎందుకో చెప్పనా? రెడీ అన్న. అది కాదు, ఒకవేళ కడుపు నొప్పి వస్తే మా హాస్పిటల్ రాదమ్మా. సినిమా ఫీల్డ్ అందరికీ మద్రాసా వచ్చింది, కానీ అన్నకు రాలేదు. ఎందుకో తెలుసా? అప్పుడు అన్న ముంబైలో ఉన్నాడు. ఓ, సొంటి కాఫీ అన్నకేగా స్పెషల్ గా చేసావా? సూపర్ గా చేశాను. తమ్ముడు ఓ నిమిషం ఇవిడ వరుమో. ఏంటి చిటికేసి మర్యాద లేకుండా పిలుతున్నావు? నేమన్నా నీ తమ్ముడా? నా మనసుకు పుడిచే నా తమ్ముడునదా విളിക്കും. ఓహో, నేను నా మనసుకు నచ్చిన వాళ్ళని చెల్లి అని మాత్రం పిలవను, చెలి అని పిలుస్తాను. നോട്ടി എനിക്ക് കുടിക്ക് കുറച്ച് വെള്ളം തരുമോ? నీళ్ళిస్తే ఏమిస్తావు? കുടിച്ചിട്ട് ഗ്ലാസ് തിരുപ്പി തരും. పట్టుగా. ഓടിപ്പോയി. ఇందా బిజిలరీ వాటర్. ఇందా చుక్క కాఫీ. జీసస్, త్వరగా రా. నువ్వు త్వరగా కాన్సంట్రేట్ చేయి, ఆపరేషన్ థియేటర్ రెడీ చేయాలి. ఎందుకు ఎంత మొత్తుకున్నా నా మాట వింటం లేదే. చెప్తే ఒప్పుకోని తెలిసే సంబంధం తాగే సొంటి కాఫీలో కడుపు నొప్పి మాత్రలు కలిపారు. ఆవిడ నోకు 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 కండ. నోరు మూసుకొని ఊరుకోవా. సొంటి కాఫీ. టాబ్లెట్ వేసుకుని చాలాసేపు అయింది, ఇంకా పని చేయకుండా ఉంటుందా ఏంటి? కాస్త ఫోన్ పెడతావా? నాకు ఇంపార్టెంట్ కాల్ వస్తుంది. సూర్య హాస్పిటల్ నుంచి ఫోన్ మేడం. డ్యూటీ డాక్టర్ ఇంకా రాలేదట. ఓ పేషెంట్ కడుపు నొప్పితో బాధపడుతున్నట్ట, ఇక్కడ పంపుతామంటున్నారు. ఈ ప్రాబ్లం ఏంటో చూడు, ముందు ఎక్స్రే తీయమను. హలో, పేషెంట్ ఎన్న గడిచు? నేను పాపిస్టోడిని. చివరిసారిగా అన్నకు నా చేతోనే సొంటి కాఫీ ఇచ్చాను. జానకి, ఇది మన కేసు. హాస్పిటల్ మారిపోయి
హాఫ్ అన్ అవర్ ముందు కడుపు నొప్పని ఒక పేషెంట్ ఇక్కడ అడ్మిట్ అయిటుండలే. ఎవడే? స్టంట్ పాటేగా డ్యూటీ డాక్టర్ ఎక్స్రే చూస్తున్నారు. ఎక్స్రే తీసేశారా? గాడ్. అన్నా కడుపులో ఏముందో చెప్పారా అన్నా? ఏంటన్నా అలా చూస్తున్నా? దీనికి ఎందుకురా ఎడతావు? ఈ టైంలో వచ్చారు కదా, అందుకు వాచ్ చేస్తున్నాను. అయ్యో పోవాం పురికి పోవాం బరు. జరిగింది చెప్పేస్తాను. వద్దు, నువ్వెందుకు అనవసరంగా నా వెనకాల తిరుగుతున్నావు అంటారా? దానికి కారణం ఈ ఎక్స్రే. చైతి పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడేం చేస్తారని అడిగితే సరే పెద్ద డాక్టర్ సరే మీ ఇష్టం. ఏంట్రా పర్మిషన్ ఎత్తుందే? కావాలని చేయలేదు, నమ్మండి. వారం నుంచి నిద్ర లేదు. ఏ మీరే గుర్తుకొస్తున్నారు. మీకేదో ఎందుకురా నవ్వుతారు? ఆ సైడ్ తలుపు ఉందనుకున్నా. వస్త్రాను డాక్టర్. జాగ్రత్త. రేయ్, మీ కడుపుకి ఏదనైతే అప్పుడు తెలుసుద్రా ఓ ఫ్రెండ్కి. పొరపాటు జరిగింది, క్షమించండి. మీరు నాకు అన్యాయం చేయకండి. నిందంతా నా మీద ఎత్తనామేంటి? నా చేయి పట్టుకుంది చిన్నతో చేస్తుంది. నా జీవితం మీ చేతిలో ఉంది. అందరూ చూస్తున్నారు. కాస్త అలా వస్తారా? దాచకుండా చెప్పేస్తున్నాను. యాక్చువల్గా ఏషియానట్టు ఏంటి సైకిల్ చేస్తున్నా? అలే మణి సొంటి కాఫీ తాగి కడుపు నొప్పి వచ్చి ఎక్స్రే ఎడతారులే. ఆ ఎక్స్రేలో మణి కడుపులో నులి పురుగులు ఉన్నట్టు తెలిసి నీకు పేడిక వెంట అని నా పరణ్యదు. ఏమి పరణి తేవలే అన్నా, నాకు తెలుసు. పెద్ద చెప్పొచ్చాడు. ఆయన రోజుకు 3 సినిమా కంపెనీలకు పనిచేసి 3 బేటాలు తీసుకున్నావు, పర్లేదు. 3 సినిమా కంపెనీలు టిఫిన్ తిన్నది చాలక 6 సొంటి కాఫీ తాగెత్తేట. ఏడన్నా మరి నులు పురుగులు రాబేటి? అది సరే, నువ్వు ఇంత పెద్ద డాక్టర్వి నులు పురుగుకు భయపడతావేంటి? లేదు, నా అదృష్టం బయటపడలేదు. పడలేదంటావా? బయటికి రాలేదురా. పురుగులు రాలేదంటావా? అవును. మది పోం. ఏషియానట్టు ఇందాకే అడుగుదాం అనుకున్నా. తను బయలుదేరినప్పుడల్లా నువ్వు పో అంటావు. నువ్వేమన్నా హార్నా? అయ్యో పోం అంటే మలయాళంలో పోదాం అని అర్థం. మరి హార్న్ కనిపెట్టింది మలయాళం వాళ్ళ? అయ్యో కర్తావే. ఓ ఆయన. దేవుడా, నాకెందుకు ఈ పరీక్ష? నేనెందుకు వాచ్ పెట్టుకుని ఆపరేషన్ చెయ్యాలి? కనీసం నన్ను దగ్గర కూడా రానివ్వట్లేదు. జానకి, మత్తు మందు కూడా ఇవ్వకుండా ఆపరేషన్ చేసి వాడి కడుపులో ఉన్న వాచిని బయటికి తీయడానికి ఒకటే దారి. అతన్ని ప్రేమ అనే మత్తులో పడేయటమే. ఏంటి ప్రేమ? నేనా? అతన్నా? ఇంపాసిబుల్. చేసిన తప్పకి జైలు కన్నా వెళ్తాను గాని అది జరగదు. ఎందుకమ్మా ఈ చెత్తంతా పెడతావు? తింటే హెల్త్ స్పాయిల్ అయిపోతుంది. ఇవన్నీ మీకు అక్కడ దొరకవని మీ తమ్ముడు గారు చేయమన్నారు బావగారు. వాడే పిచ్చోడు అనుకుంటే ఈ పిల్ల వాడికన్నా పిచ్చిదానిలా ఉందే. హలో, ఫోన్ మీ చిన్నానికి ఇవే. చిన్నానా, బాబాయ్ ఫోన్. హలో, ఏంట్రా? మీ మరదలు నా పేరు చెప్పి అన్నీ పెడుతుంది. తొందరపడి తినేకండి. పొలస చేపలు, పట్టుతేనే, తాటిపళ్ళు, శనక్కాయలు, పనసపళ్ళు, సీతాఫలాలు, అరటికేళ్ళు, చెరుకెట్టలు అన్నీ తెస్తున్నా. కడుపులో కొంచెం ఖాళీ ఉంచుకోండి. ఎవరు ఫోన్ చేసింది? ఇంకెవరు? మన మొరటోడు. ఏం తెస్తున్నాడు? బర్గర్సా, పిజ్జాసా? శనక్కాయలు, చిలకడ దుంపలు. చిలకడ దుంపలా? ఎక్కువగా సర్వెంట్స్ తింటారనుకుంటా. ఒక్క చుక్క కింద పడకూడదు, మొత్తం పెట్టు. అవును నాయుడు, మీ తమ్ముడు మీలాగా ఎందుకు చదువుకోలేదు? చిన్నప్పటి నుంచి వాడు రౌడీలా ఉండేవాడు. అందుకే వాడికి చదువు వేస్ట్ అని మా డాడీ పాలేరు పోస్ట్ ఇచ్చాడు. కరెక్ట్. ఏ విజయ, నీకు గుర్తుందా? ఏంటి? మన పెళ్లికి నీకు పెళ్లికాని అన్నయ్య ఉన్నాడంటే నా ఫ్రెండ్స్ అంతా నమ్మలేదు. నీ ఫ్రెండ్స్ ఏంటి బావా? అసలు మా వాడికి పెళ్లి అవుతుందని మా నాన్న కూడా నమ్మకం లేదు. పిల్లనివ్వడానికి ఎవరు ముందుకు రాకపోతే వెతికి పెళ్లి కాకుండా పడి ఉండి ఈ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి వరకు ఓకే, అసలు వాడికి సెక్స్ లో ఏబిసిడీలే తెలివి అనుకున్నాను. అటువంటిది మన మరదలకి కడుపు వచ్చిందంటే చాలా వండర్గా ఉంది.
ఇంకొక మాట నా భర్త గురించి ఎవరు నోరు జారినా నేనేం చేస్తానో నాకే తెలీదు. నా మొగుడు మీలా సూట్లు వేసుకోకపోయినా, ఖరీదైన కారులో తిరగకపోయినా ఈ సీమకే సింహం. ఆయన పేరు చెబితే మెరిసే మెరుపు ఆగిపోతుంది, కురిసే వాన నిలిచిపోతుంది. నా భర్త పిచ్చివాడని కదూ అన్నారు? అవును, మీలాంటి పనికి మాలిన అన్నలున్నారని తెలుసుకోలే నా భర్త పిచ్చివాడే. ఏమన్నావు తిరుమల నాయుడు? నా భర్త రౌడియా? గుర్తుందా? మీ ఊరిని రక్షించుకోవటానికి ఇంటికొక కొడుకుని దానం చేస్తున్న రోజున ప్రతి ఇంటి నుంచి పెద్ద కొడుకులు ముందడుగు వేస్తే మీ ఇంట్లో ఆడవాళ్ల చాటును దాక్కున్న పెద్దలు మీరు, దద్దములు మీరు. మీకోసం తను కత్తి పట్టాడు. ఆ రోజు నా భర్త ఆ త్యాగమే చేసుండకపోతే ఈ రోజున మీరు విదేశాల్లో ఉండేవారా? మీ చదువుల కోసం తను రైతయ్యాడు, మీ బ్రతుకుల కోసం తను సైనికుడయ్యాడు. మీకు మనీ ఆర్డర్లు పంపుతూ మీ క్షేమాల్ని తండ్రికి తెలుపుతూ తను పోస్ట్ మ్యాన్ అయ్యాడు. నా భర్తే లేకపోతే మీరు ఈ ఊళ్ళో అడుగు పెట్టగలిగేవారా? ఇప్పుడు నా భర్త అండ లేకుండా ప్రాణాలతో ఈ ఊరు దాటి మీరు వెళ్ళగలరా? ప్రపంచమంతా చెయ్యెత్తి మొక్కే తల్లి కూడా బిడ్డను 9 నెలలే మోస్తుంది. కానీ నా భర్త మిమ్మల్ని, మీ కుటుంబాన్ని 25 ఏళ్లుగా మోస్తున్నాడు. మీ అందరికి తెలిసింది స్వార్థం, లాభం అయితే ఆయనకి తెలిసింది ప్రేమ, త్యాగం. And what did you say? You think my husband doesn't know ABCD of sex? What do you know about sex? You feel that the ultimate enjoyment between husband and wife lies inside the bedroom itself? Definitely not. Sex is only a minor part of life. Major part of life is love and affection. You prefer the former, I prefer the latter. ఆయన గుండె లోతుల్లోకి వెళ్లి చూస్తే ఆయన మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో తెలిసింది. మీకోసం ఆయన ఎన్ని త్యాగాలు చేశారో ఆయన ఒంటి మీద గాయాల గుర్తులు చూస్తే తెలిసింది. అటువంటి దేవుణ్ణి మళ్ళీ ఏమన్నా అన్నారో నేను ఈ సీమలో పుట్టిందాన్ని నరికి పారేస్తా. ఇది తాతయ్య గారి ఇల్లు. లక్షణంగా ఉన్నావు తల్లి, నా బంగారు కొండ, మా ఇంటి మహాలక్ష్మి. బామ్మా ఎట్టుంది? అందాల చిలకరా వదులు, బొక్కలు సాగిపోతాయి. యువర్ ఎ లక్కీ ఫెలో. వెల్కమ్ డియర్. ఇప్పుడు మా పెద్దమ్మ జస్ట్ రిటర్న్ అమెరికా. ఫ్యామిలీలో అందరూ ఎడ్యుకేట్సే. బామ్మ కూడా SSLC. నాకే చదువు అవ్వలేదు. నీకే సంబంధం? పెద్ద డాక్టర్ని చూసుకున్నావుగా. ముందు కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళి జానకి. ఏమిటి సంబంధం ఇదంతా? వద్దు, మన ఇష్టం. అదంతా పాత సాంప్రదాయం. మన కాళ్లే కదా 4 కాళ్ళలో ఏదో కాలెట్టొచ్చు. నీ 2 నాయి 2. వెల్కమ్. రండి. చాలా మర్యాద తెలిసిన పిల్ల. చూడిదారు బాగా టైట్గా ఉందా? దండానికి వంగుంటే అందరు ఉన్నారు కదా, సీనిగితే అసహ్యంగా ఉంటుందని. అదేం కాదు. కళ్యాణం వస్తు. రా రా, నిన్ను కాదురా. ఓ జాగ్రత్త తాతయ్య, నన్ను గుద్దినట్టు గుద్దేవు, తట్టుకోలేదు. నేను ఇంకా ప్రాణాలతో ఉన్నది ఎందుకో తెలుసా? నా మనవడి పెళ్లి కోసమే. చిన్నప్పుడే వాడికి తల్లి తండ్రి లేకుండా పోయారు. చూడ్డానికి మురుటుగా ఉంటాడే కానీ పసి మనసు. ఇదొకటి దరిద్రం అడ్డం. ఎవరు వాడిని మోసం చేస్తారోనని నేను భయపడేవాడిని. నువ్వు వచ్చావు, ఇప్పుడు నా మనసుకి ధైర్యం వచ్చింది. చూడు తాతయ్య, నువ్వు ఆవేశపడమాక. తన డాక్టరు నిన్ను చూసుకుంటది, నన్ను చూసుకుంటది. నువ్వు ఊరుకో, ఆ పళ్ళు లోపలెట్టుకో. తాతయ్యకి టెన్షన్ పెరిగితే చాలు పళ్ళు తీసి చేతులు ఎట్టుకుంటాడు. ఆ ఎంగిలి చెయ్యి తుడుచుకో, తన తాక్కో. టై టై. ఏమిటి తతంగం? పెద్దమ్మా చెవులు కొరక్కో. ఏంటి ఏమిటి తతంగం? నిశ్చితార్థం. ఎందుకు నిశ్చితార్థం? ఇప్పుడు అటు ఇటు వెళ్తా ఉంటాం. ఈ తంతు కాస్త జరిగిందనుకోండి, సిగ్గు లేకుండా భయం లేకుండా వెళ్ళొచ్చు కదండి. నాకు కుటుంబం ఉంది, మా నాన్న ఉన్నాడు. ఉన్నారు, తెలుసు కదండి. అరుగో, మా ఇంట్లో ఒక సంబంధం తప్ప మేమందరం శాఖాహారులు. రామ్మా జానకి, నువ్వెప్పుడొచ్చావు? నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నువ్వు నాకు చెప్పకపోయినా వీళ్ళొచ్చి విషయాన్ని వివరంగా నాకు చెప్పారు. ఈ రోజుల్లో కులగోత్రాలు చూసుకుంటావా? లక్షణమైన సంబంధం. సరే, నువ్వు ఒప్పేసుకున్నా. నువ్వురా. శ్రీరామ జయం. పెంటపాడు బలరామయ్య గారి మునిమనుమడు, పెంటపాడు గోవిందరామయ్య గారి మనుమడు, నా తమ్ముడు కీర్తిశేషులు పెంటపాడు సుబ్బరామయ్య గారి కుమారుడు అయిన కళ్యాణ సంబంధానికి. అయ్యా, ఆ లాడ్జి నా మనవడి పేరే మార్చి రాయించు. ఇప్పుడు ఏం తొందర? ఆ 3 ముళ్ళు పన్ని నిశ్చితార్థం అవుతుందిగా. అలాగే.
ఏవైనా సరే పెళ్ళైన తర్వాతే లాడ్జీ చెప్తున్నాను. అన్నయ్య ఈ పట్టు చీర నగలు ఇవ్వు. ఉండండి. తాత అమ్మ చీరది ఆ తరం కప్పు కొడుతుందేమో చూసలేదు. థ్యాంక్ యూ. ఇదిగో. ఏమిటిది? నువ్వే కదండి అందే స్టెథోస్కోపే తాళిని టీవీలో ఆ పండగ ఇంటర్వ్యూలో అందుకే చేయించి తెచ్చాను. స్టీల్లో అయితే లుక్ ఉండదని గోల్డ్లో దగ్గరుండి చేయించా. ఏట్ లైకా డోట్ లైక్ అండి. మరి నాకు నీకు లేకుండానట్రా. మేమిద్దరం ఈలో వెళ్ళిపోయారటండి. You are on the right track. Continue with these antibiotics for 4 more days. Hello, She will be doctor. all right. Hi. హౌ ఇస్ సంబంధం? నువ్వు నా రూమ్లో కూర్చో, నేను రౌండ్స్ పూర్తి చేసుకుని వస్తాను. హాయ్ మాలతి. 1 వీక్ గా ట్రై చేస్తున్నాను. ఇంటికి ఫోన్ చేస్తే దొరకట్లేదు. హాస్పిటల్ ఫోన్ చేస్తే ఎంగేజ్. ఆర్ యు బై ఎనీ ఛాన్స్ యా ఎంగేజ్డ్? I'll be back in a minute. ఓకే డాక్టర్. What is your doubt? Please put it out. లవ్ చేసుకున్నప్పుడు ఏం మాట్లాడుకుంటారని నువ్వు అడిగినప్పుడు నాకు డౌట్ రాలేదు. సంబంధం వెనకాల పోయినప్పుడు నాకు డౌట్ రాలేదు. నిశ్చితార్థం అయిపోయిందట. నేను కరియలే నిశ్చితార్థం వదిలే ఎత్తర బ్యూటిఫుల్ ఫుడ్ అరియుమో. ఓ షట్ అప్. ఇలా చూడు మాలతి, నేను పాత జానకినే. నాకు కళ్యాణము ఇష్టం లేదు, కళ్యాణ సంబంధం అన్నా ఇష్టం లేదు. అన్నిటికీ రీజన్స్ ఉన్నాయి. నేను సంబంధం చుట్టూ తిరిగింది అతన్ని ప్రేమించి కాదు. ఓ ఆపరేషన్లో పొరపాటు నా వాచ్ అతని కడుపులో పడింది. రియలీ? తర్వాత నాకు తెలిసింది ఈ విషయం ఎవరికి తెలియకూడదు, ముఖ్యంగా సంబంధానికి తెలియకూడదని. ఒక నిమిషం ఉండు. అప్పుడు ఇలా మాట్లాడుతున్నప్పుడే తను ఇక్కడ ఉన్నాడు. మీ ఆరోగ్యం అది ఎలా ఉందండి? ఒకే బిల్డింగ్లో 3 రోజులుగా ఉంటున్నాం, మీట్ అవ్వలేకపోయాం. అందుకని జానకి వస్తాను. మిస్టర్ సంబంధం, ఇప్పుడు మన ఇద్దరి మధ్య ఏ సంబంధం లేదు. నేను చెప్పింది విన్నారుగా. ఆపరేషన్ రోజు కడుపులో వాచి పడింది, అది తీయటం కోసం అని ఓ యాక్టింగ్ మీరు. అవును, అంత అబద్ధం. ఇప్పుడే నాకు అర్థమైంది. ఫస్ట్ మీరు చెప్పినప్పుడు భయం వేసిందండి, తర్వాత ఆ అమ్మాయి బయటికి పోయినప్పుడే అర్థమైందండి. అంటే స్ట్రైక్ అయిందండి. ఎందుకంటే ఇద్దరం కలిసి వాళ్ళ పెళ్ళికి పోలీస్ స్టేషన్లో గొడవ చేశాం. ఇప్పుడు వాళ్ళ కసితో ఉంటారు. మనమే అంట చేసినప్పుడు వాళ్ళ అలా రెచ్చిపోవడం కూడా సహజం. కళ్ళు పడతాయి, ఐసే మరి డేంజర్ అంటారు. మన మధ్య సస్పెన్స్గా ఉంచేసుకుందాం. చివరిదాకా అసలు నోరెత్తద్దు, ఉట్టిదే అంటా ఉన్నాం. లేదు సంబంధం, నేను ఎప్పుడూ ప్రేమించలేదు. నా నా జీవితం ఎలాంటిదో తెలుసుగా. ఏం చూసి నేను మిమ్మల్ని లవ్ చేయను? అదే ఏమి చూసుకోకుండానే లవ్ చేసుకుంటారని లాడ్జిలో మనోళ్ళు అన్నారు. మీ మీద నాకు ప్రేమ ఎలా? మీ వృత్తి, మీ భాష, మీ భోజనం ఇవేవి నాకు నచ్చలేదు. ఏంటంటే ఆ రోజు కట్టెన్ తీసి అన్నారు కదండి, ఆ రోజు నుంచి నగలెట్టుకోవడం మానేశాను. నేను షర్ట్ కూడా కలర్ వేసుకునేవాడిని. మీకోసం వెలిసిపోయిన షర్ట్లు వేసుకుంటున్నాను. లాంగ్వేజ్ మాత్రం మీతో అదంతా మాట్లాడి. మీ ఇష్టం సంబంధం, కానీ నా వృత్తే నా భర్త. నాకు చెప్పాలా? ఇదే మీ తాళి. దీన్ని నా చేత తెప్పించుకుని మెడలో వేయించుకున్నప్పుడే నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. అది ఒక చిన్న హెల్ప్. వార్డ్ బాయ్ నుంచి హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరూ ఆ పని చేస్తారు. సరే, అది వదిలేయండి. నేను ఎప్పుడైనా మీ చేయి పట్టుకుని మిమ్మల్ని నమ్ముకున్నాను, నాకు అన్యాయం చేయకండి అని అడిగేనా? ఎప్పుడు? సరే వద్దులేండి, మర్చిపోయి ఉంటారు. నేనేమన్నంటే తప్పుగా అర్థం చేసుకున్నా ఉంటారు. అంతా డూపా అండి? సరే, నేనే డూపేసేవాడిని అనుకున్నాను. నిజమండి? ఎస్ మిస్టర్ సంబంధం. సరే, ఇప్పుడు అర్థమైందండి నాకు. నా కోసం మీరు అలాంటి త్యాగం చేయక్కర్లేదండి. ఏమిటి మీరు అనేది? ఏంటండి ఎంత స్టంట్ మాస్టర్ అయినా సినిమా స్టోరీలు తెలియవు అనుకుంటున్నారండి? మీకు క్యాన్సర్ అండి, ఇంకో నెలలో చచ్చిపోతున్నారండి. అందుకని నా జీవితం నాశనం కాకూడదని మీరు ఇలా అంటున్నారండి. నేను చస్తే ఇంకో ఆడదాని మొహం కూడా చూడండి. ఉన్న ఒక్క నిమిషం కూడా మీతోనే ఉంటానండి. What is this nonsense? Don't touch me. నిజం కాదండి? నిజమని మీరు ఎలా అనుకున్నారు? నేను మిమ్మల్ని లవ్ చేయలేను. How could you be so ignorant? మీకు ఎలా చెప్తే అర్థం అవుతుంది? మీ మొహం చూస్తే నాకు ఆ కోరిక కలగట్లేదండి. ఏ
ఐమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్. నా వల్ల ఏదైనా బాధ కలిగి ఉంటే నన్ను అంత పెద్ద మాటలు ఎందుకులేండి. అప్పుడేదో పగటి కల అనుకుని మీరు మర్చిపోండి. మర్చిపోతా. నేను స్టంట్ మ్యాన్, రఫ్ అండ్ టఫ్గా ఉండేవాడిని. ఓ 15 రోజులు పనిలోకి వెళ్ళి టైర్డ్ అయ్యానంటే అంత పని కూడా వదిలేశాను నేను. ఇదంతా పాసింగ్, అదేంటని అంటారు? ఐ డోంట్ నో. పాసింగ్ క్లౌడ్స్. పాసింగ్ క్లౌడ్స్, పాసింగ్ క్లౌడ్స్. పాసింగ్ క్లౌడ్స్. పగలు కొట్టండి రా. నీ కొడుకు ఎక్కడే? మా నాన్న హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. పుట్టిన బిడ్డ వెంట మీ నాన్నను పంపావా? నువ్వు వెళ్లకుండా ఎలా తీసుకెళ్తాడు? ఈ సీమలో ఎవ్వరూ ఆడవాళ్ళ జోలికి రారని ధైర్యంగా ఉన్నావా? నీ బిడ్డని చూపించకపోతే నీ ప్రాణం తీసైనా పోతాను. నిజంగా ఇంట్లో లేడు. రేయ్, పోయి వెతకండ్రా. ఆ బిడ్డ కనిపిస్తే ముక్కలు ముక్కలుగా నరకండి. ఎక్కడా లేడయ్యా. మేం వస్తున్నామని తెలిసి తండ్రికిచ్చి దాటించేశావన్నమాట. ఉత్త చేతులతో వెళ్ళడం మా ఊరు పురుషుడి లక్షణం కాదే. రే, లోపల అమ్మాయి ఎలా ఉందో చూడు, వెళ్ళండి. నా బుజ్జి, నా బంగారం, నా బంగారు కొండ. అమ్మ శ్రావణి, నాది అర్ధాయిషన్ నాకు ముందే తెలుసు. సంజయ్ అక్క ఆ రోజు శోభనం గదిలో మళ్ళీ పడింది నా భుజం మీద కాదు, నా శిరసు మీద. అయ్యా, నరసింహనాయుడు గారు వచ్చారు. చూడడం అయితే ఇక బయలుదేరదాం. ఒక్కసారి లోపలికి రారా. మీరు బతిమిలాడినా భయపెట్టినా రానని ఇంటి దగ్గరే చెప్పాను. దాని ముఖం నేను చూడను. నువ్వు చూడాలనుకున్నా
కొద్ది నిమిషాల తర్వాత అది బతికుండదురా. కుప్పుస్వామి నాయుడు నీ బిడ్డను చంపాలనొస్తే ఆ కత్తిపోటుకి అది అడ్డుపడిందిరా. ఏమండి ఏమండి శ్రావణి 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 నీకేమైంది? నాకేం కాలేదు శ్రావణి, పద్ధతి ఆసుపత్రికి తీసుకెళ్తాను. వద్దు, ఇంకొన్ని క్షణాలు నేను చచ్చిపోతున్నానండి. మీతో 100 ఏళ్ల కాపురం చెయ్యాలన్న ఆశ తీరకుండానే వెళ్ళిపోతున్నానండి. మన బాబండి, వాళ్ళు నన్ను పొడిచినందుకు మీరు ప్రతీకారం తీర్చుకోవద్దు. కొట్లాట్లు గొడవలు వద్దు. వీటన్నిటికీ దూరంగా ఉంటానని నాకు మాట ఇవ్వండి. శ్రావణి! శ్రావణి!